వంట గ్యాస్ కస్టమర్లకు అలర్ట్. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పలు పథకాల కింద గ్యాస్ సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద వంట గ్యాస్ పై 300 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. అంటే రెగ్యులర్ సిలిండర్ల కంటే 300 రూపాయలు తక్కువతో గ్యాస్ సిలిండర్లు పొందొచ్చు. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఉండాలి. అంటే గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఆఫీసుల వద్ద వినియోగదారులు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు మార్చి 31లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని పేర్కొన్నాయి. వంట గ్యాస్ పై సబ్సిడీ కొనసాగించాలనుకునే వారు బయోమెట్రిక్ చేసుకోవాలి. గతంలో డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అనే మాట వినిపించింది. దీంతో అప్పుడే గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం క్యూ కట్టారు. తర్వాత ఇంకా గడువుందని తెలిసిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత చాలా మంది కేవైసీ అప్డేట్ కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మార్చి 31లోగా కేవైసీ అప్డేట్ చేసుకుంటేనే బెటర్ అనేది తెలుస్తోంది. ఆ తర్వాత అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత లేదు. అందుకే వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవటం ఉత్తమమనే వాదన వినిపిస్తోంది. పలు రిపోర్ట్స్ ప్రకారం సగటున 50 నుండి 70% వరకు కస్టమర్లు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు కంపెనీలు మార్చి 31లోగా కస్టమర్స్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేశాయి. దీనిని ఏజెన్సీల దగ్గరకు వెళ్లి ఆఫ్లైన్లో లేదా మొబైల్లో ఆన్లైన్లోనే చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికోసం భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటివి కొత్త యాప్స్ కూడా తీసుకొచ్చాయి. ఆన్లైన్లో కేవైసీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా www.mylpg.in వెబ్సైట్కు వెళ్ళాలి. మీ గ్యాస్ కనెక్షన్ హెచ్పీ, ఇండేన్, భారత్ గ్యాస్ ఇలా